चक्षुं महित्वा उपस्थिते देवदिते अग्निमन्ना छाया धदे नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणमुस्तुते ट्राई चूडंడి సార్ తెలుగుదేశం పార్టీ జీవనం శామ్యంతో ఘోరాని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే దీపం జ్యోతే పరబ్రహ్మ దీపేన లక్ష్మీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ విజయ్ కుమార్ గారి నాయకత్వం విజయ్ కుమార్ గారి నాయకత్వం ओम विष्णोर्दे पुष्पः तद्विष्णो परमं पदकं सदा वसन्ति सूरया दिवे वासक्षुरादं तद्भिप्रासोपन्यों झाग्रवाकं सस्यमिन्धाते अस्सदेव श्रीपदे पुरुषोत्तमस्य यजमानस्याः सकल उत्तीर्णफलसिद्धिरस्तु सदमानं भवति सदा यपुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं संवत्सरं दीर्घामायु వీళ్ళందరూ అమ్మ కొంచెం బయట తీపిద్దాం పాయింట్ ఇక్కడ గాలి అట్లేదు కానీ కొంచెం బయటకు వస్తే బయట తీపిద్దాం సార్ కొంచెం బయట 5 నిమిషాలు చూడండమ్మా విజయ్ కుమార్ గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గుర్తుగా మన ఓటు ముద్ర గుర్తుగా మన ఓటు ముద్ర కండం ఉందా పార్టీ కండం ఓకే ఓకే అంటే వాళ్ళకి ఓకే అందరూ చూడండి సార్ హరిబాబు గారు ఇటు చూడండి సార్ ఇటు చూడండి చూడండి సార్ ఇటు చూడండి సార్ స్లోగన్ అంటే ఇవ్వండి వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం పార్టీ నమస్కారం ఈరోజు మంగమూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభించాము ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి రాష్ట్ర పరిస్థితులు అందరికీ పూర్తిగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు జనాల్ని మోసం చేశాడు ఆ రోజు ఏదో హామీలు ఇచ్చి ఈరోజు అన్ని 90% మోసం చేశాడని ప్రజల్లో పూర్తిగా అర్థమైపోయింది రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం సంతనూతలపాడు ప్రగతి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజల్లో పూర్తిగా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 150 సీట్లు వస్తాయి సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామానికి అనేక పనులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అనేది అందరికీ అర్థమవుతా ఉంది ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయటం అతిథిగా వచ్చినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మన హరిబాబు గారికి ఇతర ముఖ్యులందరికీ కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ తెలుగుదేశం పార్టీలోనే మంగమూరుకి అభివృద్ధి అంటూ జరిగిందంటే సిమెంట్ రోడ్లు కానీ హై స్కూల్ కానీ వాటర్ ట్యాంకులు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోని అభివృద్ధిలో జరిగినాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాదింపులు వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తప్ప ఇంకొక అభివృద్ధి అనేది చేయలేదు
సచివాలయానికి రంగులు వేసుకోవడం తప్పగా మనకి ఓపెన్గా ఏది కనపడుతున్న వాడు చేసిన అభివృద్ధి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంగమూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యాలయ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, మండల ప్రెసిడెంట్ హరిబాబు గారికి, మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అబ్బూరు సీన్ గారికి, సీనియర్ నాయకులు నల్లూరు కృష్ణారావు గారికి, సీనియర్ నాయకులు నల్లూరు నారాయణరావు గారికి, సీనియర్ నాయకులు ఎర్రవనేని వెంకటేశ్వరరావు గారికి, అబ్బూరు కోటేశ్వరరావు గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏదైనా మా గ్రామానికి అభివృద్ధి జరిగింది అంటే 2014 నుంచి 19 మధ్యలోనే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ శుభ్రంగా జరిగినాయి. చాలా బాగా ఉన్నటువంటి గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో కనీసము రా వాటర్ కాలువ నీళ్ళు